అందరికి నమస్కారం అండి. ఇంకోసారి ప్రతిసారి కలిసినప్పుడు ప్రెస్ వాళ్ళకి, మీడియా, ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్, ఆడియన్సెస్ అందరూ ఈ 3 years మనం చేస్తున్నప్పుడు మన మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి వెయిట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫస్ట్. అండ్ గుణశేఖర్ గారు, ఫస్ట్ థింగ్ బికాస్ గుణశేఖర్ గారు ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది గుణశేఖర్ గారు నెరేట్ చేసిన తర్వాత. కానీ ఆ స్టోరీ ఆయన 8th స్టాండర్డ్లో చదివి అప్పటి నుంచి క్యారీ చేసుకొని ఇలాంటి ఒక ఫిలిం ఎప్పుడైనా చేయాలని డైరెక్టర్ అయిన తర్వాత చేయడం, దానికి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ రాగిణి గారు, నీలిమ అండ్ యుక్త ఆ సపోర్ట్ లేకుండా ఈ ఫిలిం జరిగేది కాదండి. దట్స్ ద ఫస్ట్ థింగ్ బికాజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫస్ట్ కలిసి అన్ని టెక్నీషియన్స్ని కలిసాను. తోటతర్ని గారు, అజయ్ విన్సెంట్ గారు, నీతలుల గారు అండ్ భాను గారు. సో ఈరోజు అందరూ ఆ లుక్ చాలా బాగుంది. దేవుడు లుక్, రుద్రమ్మదేవి లుక్లో అంత డిఫరెన్స్, అబ్బాయిలాగా కనిపిస్తుంది అమ్మాయి అంటే దాని వెనకాల చాలా టెక్నీషియన్స్ వాళ్ళ కష్టం ఉందండి. అండ్ ఈవెన్ దానికి తయారు చేసిన సూట్స్ కానీ అన్నీ ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అది న్యూజిలాండ్ నుంచి చేపించారు గుణశేఖర్ గారు. సో వాళ్ళకి మన షూట్ చేస్తున్నప్పుడు ఎక్కువ థ్యాంక్ యూ చెప్పు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఇట్స్ ఈజీ టు టేక్ ద క్రెడిట్. అందరూ చూసి నాకు చాలా బాగుంది అంటున్నారు, బట్ ఐ నో ద డిఫికల్టీ దట్ వాళ్ళందరూ వెళ్ళి చాలా ఎఫర్ట్ పెట్టారు. సో థ్యాంక్ యూ. అండ్ నేను ఫిలిం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్ వాస్ కృష్ణం రాజ్ గారి నుంచి, ప్రకాష్ రాజ్ గారి నుంచి. ఐ రిమెంబర్ ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ టైం సెట్ మీద వచ్చి చూసినప్పుడు నేను అప్పుడు ఏనుగు పైన ఉన్నా. సో దాన్ని నేను కింద వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ హీ సెడ్, హీ వాజ్ సో సపోర్టివ్. ఏదైనా ఒక కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ సైడ్ కావాలంటే డైలాగ్స్ డెలివరీ, కోర్ట్ సీన్స్లో డైలాగ్ డెలివరీ చేస్తున్నప్పుడు హిస్ ఇన్పుట్ నాకు హెల్ప్ చేయడం కానీ, కృష్ణంరాజు గారు మా పక్కన కూర్చొని హీ హిమ్సెల్ఫ్ ఆయనలోనే ఒక రాజ్యసం ఉంటుంది. హీ డజంట్ హ్యావ్ టు. సో ఒక బాడీ లాంగ్వేజ్ అదన్నీ ప్రతి ఒక్కరూ, నిత్య మెనన్, క్యాథరిన్ ట్రీజా, సుమన్ గారు, చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరూ నన్ను ఓకే చేస్తుంది అమ్మాయి బాగా చేయాలని ప్రతి ఒక్క స్టెప్లో సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ రానా, సో మనం బాహుబలి చేస్తూ ఈ ఫిల్మ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ గుణశేఖర్ గారు నాకు నెరేట్ చేసే ముందు కూడా ఆల్సో రానా స్టోరీ విని నాకు ఫోన్ చేసి చాలా ఒక మంచి స్టోరీ, ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, డెఫినెట్గా యూ లిసన్ టు ఇట్, ఇట్స్ ఆసమ్ అని చెప్పింది రానక్. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ supported me and helped me during this whole project to deliver what we've been able to deliver today. And last but not least, Vani. నేను ముందు కూడా చెప్పాను, someone who genuinely ఒక ఫిలిం ఇండస్ట్రీలో మంచి సినిమా రావాలి, ఓన్లీ తన క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్స్, ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఇంకా గొప్ప ఫిలిమ్స్ చేయాలి. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది బన్నీ మీద. ఎందుకంటే ఇప్పుడు నన్ను మాత్రం కాదు, వేరే ఏ ఆర్టిస్ట్ అయినా బన్నీ ఏదైనా ఒక స్క్రిప్ట్ విని ఆ ఆర్టిస్ట్కి బాగుంటుందని అనుకుంటే ఐఎమ్ ష్యూర్ హీ సమ్వన్ ఫోన్ చేసి హీ విల్ పుష్ దెమ్ అండ్ మేక్ ష్యూర్ దే డూ అ గుడ్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ బన్నీ. And I have one thing common in this whole project, and that I have realized that Krishnam Raj garu nunchi Catherine Teresa villains play chesin andrulo oka point common entante all of them are people who love cinema and only oka cinema cheyalani kaadu, oka edana oka goppa films mana industry lo ravalani oka wish చేసేవాళ్ళు. సో ఐ వాంట్ థ్యాంక్ ద హోల్ యూనిట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా పెద్దవాళ్ళు, నిన్న దాసరి గారు, శాస్త్రి గారు అందరితో ఇలాంటి ప్రేజెస్ వింటుంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తోట ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. షూటింగ్లో రోజు ఉండి డైలాగ్స్ హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ గోన గన్నారెడ్డి వెయ్యాలనుకున్నారు, కానీ విచిత్రం ఏంటంటే గన్నారెడ్డికి రుద్రమదేవికి లవ్ ఉండదు, అందుకని అందరూ ఆగిపోయారు.
రీజన్ అదే. ఎవడు ఏం చెప్పినా హరికథలో రీజన్ మాత్రం అదే. అందుకే వెయ్యరు. ఇతను సేనాధిపత లేకపోతే బందిపోట